మనం వేరుశనగపప్పు ఉండలు తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. సర్వసాధారణంగా వేరుశనగపప్పు ఉండలను బెల్లంతో తయారు చేసి తినటమే మనకు తెలుసు. ఒకసారి తినటం ప్రారంభిస్తే ఆపకుండా తినాలనిపించే విధంగా ఉంటాయి ఈ ఉండలు. మరి బెల్లంతో తీసుకోవటం వల్ల దంతాలకి, థ్రోట్ ఇన్ఫెక్షన్లకి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రుచికరమైన ఆహార పదార్థాలని మనం మార్పుగా చేసుకుని తినటం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు. బెల్లం బదులుగా ఖర్జూరంతో వేరుశనగపప్పు ఉండలు తయారు చేసుకునే ప్రయత్నం ఇంతకు పూర్వం బహుశా ఎవరు చేసి ఉండరేమో. ఇప్పుడు మనం బెల్లం బదులుగా ఖర్జూరంతో వేరుశనగపప్పు ఉండలు తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఈ ఉండల్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాల గురించి ముందు ఆలోచిద్దాం. ఖర్జూరంతో వేరుశనగపప్పు ఉండలు చేసుకోవడానికి కావలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం. వేరుశనగ పప్పులను దోరగా వేయించి చల్లారనిచ్చి ఆ తర్వాత పొట్టు తీసేసుకుని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. 1 కప్పు వేరుశనగ పప్పులకి సుమారుగా 1/2 కప్పు ఖర్జూరం పడుతుంది. ఖర్జూరాన్ని గింజ తీసేసి రోట్లో కానీ అమలదస్తాలో కానీ లేదా మిక్సీలో కానీ వేసి కుమ్ముకుని ఒక ముద్దలాగా చేసుకుంచుకోవాలి. నెక్స్ట్ సువాసన కొరకు మనకు యాలకుపొడి అవసరం. గమ్ములాగా కాస్త రుచి ఎక్కువ రావటం కోసం తేనె కూడా 2-3 స్పూన్లు వేరుశనగపప్పు ఉండలు చేసుకునేటప్పుడు వేసి కుమ్ముకుంటే రుచి బాగా వస్తుంది కాబట్టి తేనె కూడా అవసరం. ఈ పదార్థాలతో మనం ఇప్పుడు వేరుశనగపప్పు ఉండలు తయారు చేసుకోవడం చూద్దాం. అమ్మగారు వేరుశనగపప్పులను అమలదస్తాలో వేసి కాస్త ముక్కా చెక్కలాగా ముందు కుమ్మండి. అంటే మనం ఉండ చేసుకోవడానికి కొంచెం ముక్కా చెక్కలాగా ఉంటే కొంచెం జిగురు వచ్చి అంటుకోవడానికి కూడా ఖర్జూరానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ముందు అట్లా చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ముక్కా చెక్క అయింది కాబట్టి అందులో ఖర్జూరం వేసి కొమ్మవలసి ఉంటుంది. మనం ముందుగా చేసుకున్న ఖర్జూరం ముద్దను వేరుశనగపప్పులో ముద్దలో వేసి కొమ్మాలి. ఇప్పుడు బెల్లం పాకంలాగా జిగురు రావటానికి మనం ఇప్పుడు కొంచెం తేనె వేసి కుమ్మితే చక్కగా జిగురు వస్తుంది. ఇప్పుడు ఉండకు సరిపడా తయారైంది కాబట్టి ఇందులో మనం యాలకుపొడి వేసిక వంట చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వంటలు తయారు చేసుకోవడానికి వేరుశనగపప్పుల పాకం తయారైంది. దాన్ని ఇప్పుడు ఉండలు తయారు చేసుకుందాం. బెల్లాన్ని ముదురు పాకం పట్టి వేరుశనగ పప్పులతో ఉండలు చేస్తే చూడటానికి ఎంత ఆకర్షణీయంగా, తినటానికి ఎంత కమ్మగా ఉంటాయో, ఖర్జూరంతో చేసిన ఈ ఉండలు కూడా చూడండి అదే ఆకారం వచ్చాయి. రుచి కూడా అదే రకంగా ఉంటుంది. ఖర్జూరం సహజంగా జిగురుగా ఉంటుంది కాబట్టి
దాంతో కుమ్మటం వల్ల కూడా ఈ ఉండలు పాకం పట్టినట్టుగా మరి జిగురు జిగురుగా నవ్వులుతూ ఉంటే సాగుతూ ఉంటాయి. వేరుశనగ పప్పు ఉండల్ని పిల్లలకి, నీరసంగా ఉన్న వారికి, కాస్త ఎక్కువ శక్తి కావాల్సిన వారికి ప్రతిరోజు భోజనంతో పాటు భోజనం తిన్న తర్వాత ఈ 1-2 ఉండలు కనుక తినగలిగితే మంచి శక్తి వస్తుంది. అంటే ఎక్కువ మాంసకృతులు కలిగి ఉంటాయి కాబట్టి వేరుశనగ పప్పులు మంచి కొవ్వు పదార్థాలను కూడా కలిగి ఉంటాయి కాబట్టి చక్కటి బలం అని కూడా చెప్పచ్చు. ఎక్కువ ఐరన్తో ఉండే ఖర్జూరాన్ని జోడించి ఉండలు చేశాం కాబట్టి మంచిగా రక్తం తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. గర్భిణీలకు, బాలింతలకు, అట్లాగే రక్తం తక్కువగా ఉన్నవారికి, నీరసం ఎక్కువగా ఉన్నవారికి ప్రతిరోజు 1-2 ఉండలు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదే. మొలకెత్తిన విత్తనాలను ప్రతిరోజు ఉదయం పూట తీసుకునేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఈ ఉండలను కూడా వాటితో పాటు ఎప్పుడన్నా తీసుకోవటం కూడా చేయొచ్చు. ప్రతిరోజు ఒక రుచికరమైన ఆహార పదార్థం తిన్నట్లు అవుతుంది, మంచి బలమైన ఆహారం తిన్నట్లు కూడా అవుతుంది. ఆరోగ్యానికి హాని లేని ఇలాంటి స్వీట్లను తయారు చేసుకోవటం ఈ రోజుల్లో అలవాటు పడటం మనందరికీ ఎంత అవసరం. మీ అందరూ కూడా ఇలాంటి ప్రయత్నాలు మీ ఇళ్లలో చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం నువ్వులను ఉండలు తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. నువ్వుల ఉండల్ని నువ్వుల చిమ్మిలని కూడా అంటుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నువ్వుల చిమ్మిల్ని అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఆ శుభ సందర్భంలో చేస్తారు. అలాగే అమ్మాయి గర్భంతో ఉన్నప్పుడు కూడా శ్రీమంతం ఫంక్షన్స్లో కూడా ప్రధానమైన స్వీట్గా ఈ నువ్వుల చిమ్మిని చేసి పెడతారు. అంటే గర్భంలో ఉన్న శిశువుకి, అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు వీళ్ళిద్దరికీ మంచి బలమైన ఆహారం, మంచి కాల్షియం ఉన్న ఆహారం కావాలి కాబట్టి అలాంటి ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉన్న ఆహారంగా నువ్వులు చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ నువ్వుల్నే ఈ ఉండగా చేసుకుని తింటే మంచిదనే ఉద్దేశంతో ఆ సందర్భాల్లో ఈ ఉండలు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మరి దాన్ని తయారు చేసుకునే విధానం గురించి మనం తెలుసుకుంటే, బెల్లం వేసి నువ్వులు ఉండలు చేస్తారు. మనం ఆరోగ్య విషయాల్లో చూస్తే బెల్లం చెడని చెప్పుకుంటున్నాం కాబట్టి బెల్లం బదులుగా ఖర్జూరం వేసుకుని నువ్వుల చిమ్మిలు మనం చేసుకునే విధానం తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఈ నువ్వులు ఉండలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ముందు తెలుసుకుని ఆ తర్వాత తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది మొదట నువ్వులు. ఈ నువ్వుల్ని తెల్ల నువ్వులు అయితే బాగుంటాయి, నల్ల నువ్వులు కూడా ఉంటాయి. అవి కొంచెం కండ అనిపించవచ్చు. రుచికరంగా ఉండటానికి, ఆరోగ్యానికి కూడా తెల్ల నువ్వులు మంచిదే. ఈ తెల్ల నువ్వులను దోరగా వేయించుకుని చేసుకునే విధానం ఒకటి, వేయించకుండా పచ్చి నువ్వులు చేసుకునే విధానం ఒకటి. అంటే వేయించితే కొన్ని పోషక విలువలు పోయినప్పటికీ వేపుడు నువ్వులతో చేసిన ఉండలు మాత్రం 5-6 రోజులు 10 రోజులైన నిలవ ఉంటాయి. పచ్చి నువ్వులతో చేసుకున్న ఉండలు ఏ రోజుకి ఆ రోజు తినాలి. ఈ పచ్చి నువ్వులతో చేసిన ఉండలను అయితే నిలవ ఉంచితే కొంచెం కండ వచ్చేస్తాయి, పులుపు వస్తాయి. అందుచేత మనం నిలవ ఉంచుకోవాల్సినప్పుడు, రుచికరంగా చేసుకోవాల్సినప్పుడు వేపుడు నువ్వులు పెట్టుకోవాలి. ఈరోజు మనం వేపుడు నువ్వులతో చేసుకునే ఉండలను ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి ద్వారగా వేయించిన నువ్వులను మనం ఒక కప్పుడు తీసుకున్నాం. ఈ నువ్వుల ఉండల్లోకి రెండవ రకంగా కావాల్సింది మనకి కొబ్బరి. ఎండు కొబ్బరిని తురుముకుంటే కమ్మదనం వస్తుంది. ఎండు కొబ్బరి అందుబాటులో లేనప్పుడు పచ్చి కొబ్బరిని తురుముకుని దానిని ద్వారగా వేయించుకుని ఒక కప్పులో తీసుకున్నాం. 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు కొబ్బరి ఉంటే మంచిది. కొబ్బరిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అంటే తెలివితేటలకు, శక్తికి కావాల్సిన కొవ్వు పదార్థాలు కొబ్బరిలో ఉంటాయి. రుచిని కూడా ఇస్తుంది కొబ్బరి. కాబట్టి 2 విధాలుగా మనం వాడుకుంటున్నాం. మూడవది, తీపి కొరకు మనం బెల్లం వాడటం బదులుగా ఖర్జూరాన్ని వాడుతున్నాం. ఖర్జూరాన్ని మనం గింజ తీసేసి ఇలా శుద్ధగా కొమ్ముకుని, అంటే దంచుకుని ఉండ చేసుకుని ఇలా పెట్టుకుంటాం. కొంచెం ఉండ జిగురు రావటం కోసం, గుండ్రంగా మరి అందుబాటులోకి రావడం కోసం తేనె మనం వాడుకుంటాం. కొద్ది తేనె అవసరం కాబట్టి ఇందులో యాలకుల పొడి అవసరం ఉండదు. ఈ 4 పదార్థాలతో మనం ఇప్పుడు నువ్వుల ఉండలు తయారు చేసుకునే విధానం చూద్దాం. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? బంధువులారా,
అనేక వైజ్ఞానిక కారణాలను ఇమిడ్చి ఉంచి మన పెద్దలు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలను కనుక మనం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా చాలా సులభతరమైపోతుంది. నువ్వుల్ని ఉండలు తయారు చేసుకునే విధానం మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా నువ్వుల్ని అమలదస్తాలో వేసి ముక్కా చెక్క అయ్యేటట్లుగా కొంచెం దంచి, ఆ తర్వాత కొబ్బరి, ఖర్జూరం వేసి, తేనె వేసి కొంచెం ముద్దలా చేసుకుని తర్వాత ఉండలు చేసుకుంటే నువ్వుల ఉండలు తయారైపోతాయి. ఇప్పుడు నువ్వులు ముక్కా చెక్క కొంచెం అయ్యాయి కాబట్టి అందులో కొబ్బరి వేసి వేయడం. ఇప్పుడు ఖర్జూరం కూడా వేసి ముద్ద చేస్తే బాగుంటుంది. ఇప్పుడే తేనె కూడా వేసి అన్నీ కలిసేలాగా ముద్ద అయ్యేటట్లుగా దంచుకుని వండ చేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా తయారు చేసుకున్న నువ్వులుండలను ఎవరెవరు ప్రతినిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే కాల్షియం తక్కువగా ఉండి ప్రతినిత్యం కాల్షియం సప్లిమెంట్ కింద కాల్షియం మాత్రలను వేసుకుంటూ ఉంటారో వారు కాల్షియం మాత్రలను బదులుగా సహజమైన నువ్వుల్ని తీసుకుంటే ప్రతినిత్యం కాల్షియం మాత్ర వేయవలసిన పని లేకుండా చక్కటి కాల్షియం అందుతుంది. అంటే నువ్వుల్ని ఒట్టిగా తినమంటే అందరూ తినలేరు కాబట్టి ఈ రకంగా ఖర్జూరంతో వండ చేసుకు తినమంటే రుచికరంగా ఉంటుంది, బలానికి బలం, మంచి కాల్షియం అందుతుంది. ఈ నువ్వుల ఉండలను భోజనం చేసిన తర్వాత తీసుకున్నా పర్వాలేదు, లేదా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలతో పాటు అయినా తీసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ సమస్యలు ఉన్నవారు, స్త్రీలు బహిష్లు పోయే సమయంలో కూడా ఎముకలు గుల్లబారుతాయి అంటారు కాబట్టి ఆ స్థితిలో ఉన్న స్త్రీలు కూడా ప్రతినిత్యం నువ్వుల ఉండలు తీసుకోవడం మంచిది. కొంతమందికి కాల్షియం తగ్గేసరికి కొంకర్లు పోతుంటాయి, కాళ్ళు అట్లా చేతులు, కానీ వారికి కాల్షియం లోపం సవరించడం కోసం ఈ నువ్వులుండలు పనికొస్తాయి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి, గర్భిణీలకు కావలసినంత కాల్షియం నువ్వుల్లో ఉంటుంది. గింజధాన్యాల్లో చూస్తే అత్యధికమైన కాల్షియం అన్న ఆహారం కింద నువ్వుల్ని చెప్పుకోవచ్చు. ఆ నువ్వుల్ని ఈ రూపంలో తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంటే ప్రతినిత్యం ఇట్లా నువ్వుల్ని ఖర్జూరంతో వేసుకుని తీసుకోవటం వల్ల రక్తం పడుతుంది, కొబ్బరి వేయటం వల్ల శక్తి పెరుగుతుంది, అలాగే మంచి కాల్షియం అందుతుంది. ఇట్లా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. టేస్ట్గా ఉండటం కోసం వెంచుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఆరోగ్యం కొరకైతే ప్రతినిత్యం పచ్చి నువ్వులనే దంచుకుని ఇట్లా తేనెతో కానీ ఖర్జూరంతో కానీ ఉండలు చేసుకుని తినొచ్చు. మీకు ఏ రకమైన స్థితి అనుకూలంగా ఉంటే ఆ ప్రకారం మీరు చేసుకు తీసుకోవచ్చు. మరి ఇలాంటి ఉండలను ఇటు పిల్లలకు అటు పెద్దలకు వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా పెడితే వారికి ఎముకలు గుల్లబారకుండా మంచి బలంగా ఉంటాయి కాబట్టి వారికి కూడా మంచిదే. అందరూ ఇట్లాంటి మంచి ఆహారాలను తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం కొబ్బరితో సులువుగా చేసుకునే ఒక స్వీట్ గురించి తెలుసుకుందాం. దీన్నే కొబ్బరి ఉండలు అంటారు. ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన మనకి పచ్చి కొబ్బరి, 1 కప్పు పచ్చి కొబ్బరి మనం తురుముకుని ఉంచుకోవాలి. తీపి కొరకు మామూలుగా ఉండలు అయితే బెల్లం వాడతారు. ఇక్కడ మనం బెల్లం బదులుగా తేనె వాడతాం. తేనె సుమారుగా 1 కప్పు కొబ్బరి తీసుకుంటే 3/4 కప్పు తేనె పడుతుంది. ఈ రెండుతోనే కొబ్బరి ఉండలు తయారవుతాయి. ఈ రెండుటి తోటి మనం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం కొబ్బరి తేనె ఈ రెండింటిని కలిపి పొయ్యి మీద ఉంచిన పాత్రలో పెట్టి ఈ రెండింటిను దగ్గరగా వరకు మగ్గనిచ్చి చివరకు పాకం వచ్చే స్థితి వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ అంటుకోకుండా చూసుకుంటూ పాకం వచ్చే వరకు ఇట్లా కదుపుకుంటూ ఉండాలి. పొయ్యి మీద పాత్రను ఉంచి అందులో కొబ్బరి తేనె రెండింటిని కలిపివేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ చివరకు పాకంలా అయ్యే వరకు మనం మగ్గనివ్వాల్సి ఉంటుంది. మనకు పొయ్యి మీద వేసిన దగ్గర నుంచి 15-20 నిమిషాల సమయం పడుతుంది ఈ రకంగా పాకంగా ఉండ చేసుకోవడానికి సిద్ధం కావడానికి. ఇప్పుడు మనకి ఉండకు రెడీ అయినట్లు ఈ కొబ్బరి పాకం. దీన్ని పొయ్యి మీద నుంచి దింపి ఇక మనం తినడానికి అనుకూలంగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సహజంగా ఉండ చుట్టేటప్పుడు చేతికి జిగురవుతూ ఉండలు చేతికి అంటుకోకుండా తేలిగ్గా వస్తాయి. మామూలుగా కొబ్బరిలో ఎక్కువ కొవ్వు ఉంటుందని చాలామంది ఈ రకమైన ఉండలు తినడానికి భయపడవచ్చు. అధిక బరువుతో బాధపడే వారికి పనికిరావు, కానీ పిల్లలకు, సన్నగా ఉన్న వారికి, శక్తి ఎక్కువ కావాల్సిన వారికి కొబ్బరిలో ఉన్నది మంచి కొవ్వు పదార్థమే కాబట్టి హాని ఉండదు.